హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఈరోజు కొంచెం బ్యాంక్ పని మీద కొంచెం బిజీ అయినా వీడియో రాలేదు కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లల గురించి ఒక చిన్న వీడియో ఏంటంటే, మనం చిన్నపిల్లలను బయటకు తీసుకుపోయేటప్పుడు మన ఇంట్లో పేరెంట్స్ జాగ్రత్త అని చెప్తుంటారు మన లేడీస్కు. బయటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు జాగ్రత్త కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లలపై చాలా జాగ్రత్త తీసుకోవాలి. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఎలా జాగ్రత్తగా తీసుకోవాలనేది నేను ఈ వీడియో రూపంలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఏంటంటే ఆ వీడియో చిన్నపిల్లలు మనం చైర్స్ మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అవి చైర్స్ ఎప్పుడైనా గోడకు సపోర్టుగా ఉండాలండి. గోడకు సపోర్టుగా ఉన్నట్లయితే చిన్నపిల్లలకు ఎటువంటి ప్రాబ్లం రాదు. చైర్స్ ఇంకా హాల్లో ఉన్నప్పుడు మనం హాల్లో ఎవరైనా వచ్చినప్పుడు కూర్చొని వేసినప్పుడు హాల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ హాల్లో ఉన్నటువంటి కుర్చీలు మనం మర్చిపోతాం తీయకుండా. చిన్నపిల్లలు ఉంటే ఏమవుతుందంటే కుర్చీలోకి ఎక్కుతారు. ఎక్కినప్పుడు ఈ బ్యాక్ ఇట్లా ఒరిగినప్పుడు ఏమైందంటే కుర్చీలు పైకి లేవడం వల్ల హెడ్కు ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా కింద పడిపోవడం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు చైర్స్ ఇట్లా హాల్లో వేయకుండా గోడకి ఇట్లా సపోర్ట్గా వేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ హాల్లో మధ్యలో వేసేటటువంటి చైర్లను గోడకు సపోర్ట్గా వేసుకుంటే మనకు ఎట్లాంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఈ హాల్లో ఉండడం వల్ల చైర్లకు ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి పిల్లలు ఇట్లా దీనికి ఒరగంగానే దీనికి వెనుకకు బ్యాలెన్స్ ఉంటాయి, కింద పడి పిల్లలకు హెడ్కు ప్రమాదం ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చైర్స్ గోడకు సపోర్ట్ వేసేదనుకో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని నా కోరిక.